వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం రేణమాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీగా ప్రజా మద్దతు లభించింది. ఉదయగిరి శాసనసభ్యుల కాకర్ల సురేష్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ టీడీపీ మాత్రమేనని పేర్కొన్నారు. రేణమాల గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని, గ్రామంలో ఉన్న శ్రీ రాములవారి దేవాలయానికి సంబంధించిన సమస్యలను, అలాగే తాగునీటి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ రావు, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, మాజీ మండల కన్వీనర్ తలపనేని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు గౌతమ్ కొండారెడ్డి, ఈనకొల్లు బ్రహ్మిరెడ్డి, ఈనకొల్లు దయాకర్ రెడ్డి, గరిమెనపెంట సొసైటీ అధ్యక్షుడు అల్లిక మధు, మండల తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్, ఓరిగంటి సుమన్, కాజా రంతుల్లా తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా రేణమాల గ్రామస్తులకి, ముఖ్యంగా ఆడపడుచులకి, నాకు తెలిసి ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మొత్తం ఆడపడుచులు దాదాపు 70% ఆడపడుచులు ఉన్నారు. వారందరూ ఈ టైం అయినా కూడా వెయిట్ చేస్తున్నందుకు క్షమించాలి, లేట్ అయినందుకు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. రేణమాల, నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు రేణమాల వచ్చాను. మీ అందరి సహకారంతో ఈ రోజున ఎమ్మెల్యేగా మీ ముందు నిల్చున్నాను. మన కొండారెడ్డి అన్న సహకారం, అలాగే శ్రీనివాసరెడ్డి గారి సహకారం అవ్వచ్చు. వారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరు కూడా రేణమాలలో ఇద్దరు నాయకులుగా ఎదిగారు, నాయకత్వం ఎదిగింది. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి డిఫర్ అయ్యి వేరే విధంగా ప్రయాణం చేయడం జరిగింది. కానీ నాకు తెలిసి రాజకీయంగా వాళ్ళు పర్సనల్గా కూడా వాళ్ళ మధ్య ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. వారు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి కూడా, కొండారెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, అలాగే మన దయాకర్ రెడ్డి కానీ, ఇంకా కూడా పెద్దలు ఇక్కడ ఇంకా చాలా మంది ఉండుంటారు. నేను ఇంత తర్వాత చదువుతున్న పేర్లు అనేవి మనకి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మహానాడు 27, 28 తారీఖుల్లో మహానాడు నిన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనం హైబ్రిడ్ మహానాడు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అయినా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ మనకు పదవుల్లో ఉన్న ఎవరు కూడా మిస్ కాకుండా అన్ని మండలాల్లో విజయవంతంగా మనం మహానాడు చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూడా దాదాపుగా నేను 125 పంచాయతీల పైన ఎలక్షన్ గెలిచిన తర్వాత 125 పంచాయతీల పైన తిరిగాను. నాకు తెలిసి 40-50 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని పంచాయతీలు తిరిగి ఉండరు, సమస్యలు తెలుసుకొని ఉండరు. నా దగ్గర ప్రతి పంచాయతీ సమస్యలు నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకి ఏం పరిష్కారం చూపెట్టాలి, ఎలా ప్రయత్నించాలని చెప్పి ముందుకెళ్తా ఉన్నాం. 2 ఏళ్లుగా కూడా మీరు అభివృద్ధి చూశారు. నా కష్టం నేను చేస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, వారి సహకారంతో వారి కష్టం వారు చేస్తున్నారు, మన కష్టం మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 2 ఏళ్లుగా కూడా దాదాపుగా 700 కోట్లు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ 700 కోట్లలో హెల్త్కి సంబంధించింది అవ్వచ్చు, రోడ్లకు సంబంధించింది అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించింది అవ్వచ్చు, ఇరిగేషన్ రంగం అవ్వచ్చు, నీటి గురించి అవ్వచ్చు, రకరకాల సెక్టార్స్లో మనం 700 కోట్ల పైగా మనం అభివృద్ధి చేసుకున్నాం. అలాగే 600 కోట్ల పైగా ఖర్చు పెట్టి నేషనల్ హైవేలు కనెక్టివిటీ నేషనల్ హైవే చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంతకు ముందు గత 5 సంవత్సరాలు చూశారు మీరు, వైసీపీ పరిపాలన చూశారు. మీరందరూ కూడా చాలా మంది వైసీపీ పార్టీని సపోర్ట్ చేసి ఉంటారు. మొన్న ఎలక్షన్లో చాలా మంది ఫ్యాన్ గుర్తుకు వేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటారు. వైసీపీ పరిపాలన ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఎక్కడో
మాట్లాడుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయింది మనం ఎలక్షన్ గెలిచి. ఈ 2 ఏళ్లలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆయన నా అపోనెంట్ అంటే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు అపోనెంట్ అవుతారు, పొలిటికల్ ప్రతిపక్షం అవుతారు. ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు పొలిటికల్ ప్రతిపక్షం అవ్వాలి. ఏ రోజన్నా మీకు కనపడ్డారా 2 ఏళ్లలో? ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇందాకే చూస్తా ఉన్నాను, ఎవరో పంపిస్తే న్యూస్ చూస్తా ఉంటే వాళ్ళ కుమారుడు బ్రదర్ అభినయ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏమి అభివృద్ధి చేశారు, ఇక్కడ ఏమి చేశారు 2 ఏళ్లలో? అసలు నువ్వు ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే కదా ఏం అభివృద్ధి చేసింది తెలియడానికి. నువ్వు బెంగళూరులో కూర్చొని బెంగళూరులో ఆడాడిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గానికి నువ్వు మీ నాయన ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి ఆడాడి తిరిగితే పంచాయతీల్లో అభివృద్ధి ఏం చేసామనేది తెలుస్తుంది. ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడాడు, కబుర్లు చెప్పేసి ఎప్పుడో ఒకసారి 5-6 నెలలకు ఒకసారి కనపడి వెళ్ళిపోతే అది ఏం ప్రతిపక్షం అవుతుంది అనేది మీరు అవగాహన చేసుకోవాలి. మొత్తం దగా చేశారు. 40-45 ఏళ్ళుగా కూడా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఒక దగా చేశారు. ప్రతిసారి ఏమి మాట్లాడినా కూడా నీళ్లు లేవు, మన బతుకులు ఇంతే, మన జీవితాలు మారవు, ఇదే పరిస్థితి. ప్రతిసారి ఇదే చెప్పి కన్విన్స్ చేశారు మిమ్మల్ని. పేదవాళ్ళగానే అణిగి దొక్కారు. పేదవాళ్ళని డెవలప్ కానివ్వలేదట. 40 ఏళ్లలో కూడా రిసోర్సెస్ ఉన్నా కూడా దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో తెలియక ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో మొత్తం కూడా వెనకబడిపోయిన పరిస్థితి. ఈ రోజు కూడా మనం తాగేదానికి ఒక్కడి మంచి నీళ్లు లేవంటే మీరు ఆలోచించండి. ఏ గవర్నమెంట్లు ఎట్లా పరిపాలిస్తున్నాయి అనేది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 సార్లే అవకాశం ఇచ్చారు ఉదయగిరి నియోజకవర్గంలో. సైకిల్ గుర్తుకి 3 సార్లు ఇచ్చారు, ఒకసారి విజయరామలో ఇచ్చారు. ఈ 4 టర్ముల్లోనే మనం కొంత అభివృద్ధి చేసుకోగలిగాం. కానీ ఈ రోజు కూడా మీ ఊళ్ళో కూడా చూస్తే మంచినీళ్ళ సమస్య ఉంది. అంటే ఎవరిది తప్పు ఎవరిది? మంచినీళ్ళ సమస్య ఈ రోజు కూడా మంచినీళ్ళు తాగలేని పరిస్థితి ఉంది. అలాగే సోమశిల ఉత్తర కాలువ 22 కిలోమీటర్ల సోమశిల ఉత్తర కాలువ మన ఉదయగిరి నియోజకవర్గంలో వెళ్తా ఉంటే కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు మనం తాగే పరిస్థితి లేదు. ఏ రోజున కూడా ఏ నాయకుడు పోరాడిన పరిస్థితి లేదు. 22 కిలోమీటర్లు మనం ఆ కాలం వెళ్తా ఉంటే కనీసం పక్క నీళ్ళు వెళ్తున్నా కూడా మనం తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఒక ఆయకట్టు పెంచింది పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా ప్రతి టౌన్లో కూడా వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. మనకు ప్రభుత్వం వచ్చాక ఈ రోజున జలదంకి చూసుకుంటే 10 కోట్లతోటే మళ్ళా దాన్ని మంచినీటి సరఫరాని మెరుగుపరుచుకొని 10 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మొన్న బాబు గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, 34 కోట్లతోటే మొట్టమొదట ఉదయగిరి నియోజకవర్గంలోని ఒక మండలానికి సోమశిల నీళ్లు తాగబోతా ఉన్నాయి 6 నెలల్లో కూడా. అలాగే డయాలసిస్ సెంటర్ తెచ్చుకున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాం. దాదాపుగా ఒక్కొక్క మండలానికి 7-8 కోట్లతోటే మనం సీసీ రోడ్లు కానీ రోడ్ల నెట్వర్క్ పెంచుకోగలిగాం. ఎడ్యుకేషన్ రంగంలో దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని డిగ్రీ కాలేజీలు రెన్యువేషన్ కానీ అన్ని చేసుకుంటా ఉన్నాం. హెల్త్ రంగంలో హెల్త్ హాస్పిటల్కి 5-6 కోట్లతోటే ఉదయగిరి నియోజకవర్గంలో హాస్పిటల్ పెట్టుకుంటున్నాం. మనకి ఇంకా చాలా చేయాల్సింది ఉందట, కొద్దిగా కాదు, ఇది చాలా చేయాల్సింది ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాను. నేను ఎమ్మెల్యేగా అండగా ఉంటాను, ప్రతి ఆడబిడ్డకి అండగా ఉంటాను. ఇక్కడ ఉన్న సమస్యలు, ఊరి సమస్యలు మన దయాకర్ రెడ్డి కూడా, మన కొండారెడ్డి గారు కూడా ఇప్పుడే చెప్పారు. ఒక గుడి సమస్య ఉంది, అలాగే మంచినీళ్ళ సమస్య ఉంది. దాదాపుగా 1.5 కిలోమీటర్స్ మనకి ఇక్కడ సీసీ రోడ్లు ఇంకా వేయాల్సి ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యంగా మంచినీరు మీద దాదాపుగా 70 వాటర్ ప్లాంట్లు పెట్టాం, ఆరో ప్లాంట్. ఇంకా కూడా 200 మనకి పెట్టాల్సింది ఉంది. ప్రతి చోట నీళ్ళ ప్రాబ్లమే. తాగేదానికి నీళ్లు లేవంటే కడుపు దొరికిపోతా ఉంది. ఈ రోజున కూడా మనం స్వాతంత్రం వచ్చి దాదాపు 78-79 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా కూడా తాగేదానికి మంచినీళ్ళు లేవంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు పరిపాలిస్తే, ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఉదయగిరి నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి కొంత టైం ఇచ్చి గవర్నమెంట్కి ఇంకొక 2 టర్ములు కానీ కంటిన్యూగా కానీ మనం కానీ ఉండగలిగితే పూర్తిగా కూడా ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేదానికి అవకాశం ఉంది. ఈ రోజున తొత్తులూరులో చూశారు, ప్రతిరోజు 2 సంవత్సరాలు అయింది నేను గెలిచి. 2 సంవత్సరాల్లో నాకు ఎక్కడ ఏ వెన్యూ దొరికినా కూడా, ఏ స్టేజ్ దొరికినా కూడా మన ఉద్యోగాల గురించి, మనకున్న ఈ రీసోర్సెస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు అందరికీ రావు ఇక్కడ ఉండే వాళ్ళకి. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకు ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి మనకు. మీరు రావచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, సరే ఇండస్ట్రీ పెట్టుకొని మీరు వ్యాపారం చేయొచ్చు అని చెప్పి రీసోర్సెస్ గురించి చెప్పడం జరిగింది. మన ఉదయగిరి నియోజకవర్గం గురించి మాట్లాడడం జరిగింది. ఏ రోజున కూడా ఎవరు ఉదయగిరి నియోజకవర్గం గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి జరిగిన అన్యాయాలు అసెంబ్లీలో మాట్లాడా, మనకు సంబంధించిన వెన్యూల్లో ఎక్కడైనా కూడా మా నియోజకవర్గం ఉంది, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని. దాని ఫలితమే ఈ రోజున తొత్తులూరు మండలంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనే డిఫెన్స్ కంపెనీ
దాదాపుగా 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటే రాబోయే 2 ఏళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. గ్రౌండింగ్ కూడా జరగబోతా ఉంది. 400 ఎకరాల ఒక ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా 4 కంపెనీలు తుత్తలూరు ఏరియాలో ఇంకో 4 కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది. దాదాపుగా 3000 నుంచి 4000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డికి అలాగే వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డికి ఈ అసలు పాపం ఏమీ తెలియదు. కనీసం ఎవరైనా ఏదైనా వీడియోలన్నా పంపిస్తే ఏం జరుగుతుందంట తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కనీసం అయ్యన్నా తెలుసుకొని మాట్లాడితే జనాలు నమ్ముతారు. లేకపోతే మొన్న వచ్చిన దాంట్లో సగం ఓట్లు కూడా రావు మీకు రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా లోకల్ బాడీలు ఒక్క సర్పంచ్ కానీ ఒక్క ఎంపీటీసీ కానీ వదిలే ప్రశ్నే లేదు. అన్నీ మనం గెలవబోతా ఉన్నాం. రేణమాల్లో కనీసం మీకు ఇప్పుడు ఏజెంట్గా కూర్చొని మనిషి కూడా లేడని నేను నమ్ముతా ఉన్నాను. ఏమంటారు బ్రదర్? వైసీపీకి ఏజెంట్గా కూర్చోడానికి మనిషి కూడా లేదు. పూర్తిగా కొన్ని పంచాయతీలు కంప్లీట్గా కూడా ఏజెంట్ లేని పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుద్ది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అవుతా ఉంది. అందరం యునైటెడ్గా ఉన్నాం. ఇక్కడ కొండారెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అబ్బాయి నరేంద్ర కానీ కొండారెడ్డి గారు కానీ జాకిరెడ్డి గారు కానీ ఇటువైపు వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మన అజెండా తెలుగుదేశం పార్టీ కింద వెళ్ళి మనం ఊరు డెవలప్మెంట్, మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ పైన జరిగేవన్నీ పక్కన పెట్టండి. మన ఊర్లో మనం అందరూ యూనిటీగా ఉంటే ఉదయం లేచి ఒకరిమొహరం చూసుకునే వాళ్ళం. ఎక్కడ మనం గొడవలు పడాల్సిన అవసరం లేదు. పెద్దలందరూ కూడా కలిసి కూర్చుంటే ఏ సమస్యకైనా కూడా పరిష్కారం దొరుకుద్ది. రాత్రి కూడా వచ్చారు మన పెద్దలందరూ, చాలా మంది మన ఆఫీస్కి వచ్చారు, కూర్చొని చాలాసేపు మాట్లాడడం జరిగింది. కనీసం దయచేసి కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని ఒక్క మెట్టు అందరూ కూడా వెనక్కిగానే నడిస్తే ఖచ్చితంగా ఈ రేణమాలని అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తాం. ఇంతసేపు వెయిట్ చేసిన ఆడపడుచులు ముఖ్యంగా వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ వస్తాను నేను రేణమాలకి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.